ప్రశ్నపత్రాల లీకేజీకి కారణమైన వాళ్ళు ఖచ్చితంగా అకౌంటబిలిటీ తీసుకోవాల్సిందే అనే మొదలైనటువంటి బొద్దింకల నిరసన, దానికి పౌరుల మద్దతు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా నడి రోడ్డు మీద శాంతియుతంగా నిలబడుతున్న విధానం చూసిన తర్వాత భారత ప్రజాస్వామ్యానికి వెన్నెముక చాలా బలంగానే ఉంది అని చెప్పి ఆనందంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, శాంతియుతంగా వివిధ మార్గాల్లో వ్యవస్థలను ప్రశ్నించే వాళ్ళే ఏ దేశ ప్రజాస్వామ్యాన్ని అయినా నిలబెడతారు. స్వాతంత్ర ఉద్యమం నుంచి ఈ రోజు వరకు ఆ బాధ్యత తీసుకున్నది ప్రధానంగా విద్యార్థులు, యువత మాత్రమే. ఓటు వేయడం ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం బలపడదు. ప్రభుత్వాలను ప్రశ్నించడం ద్వారా, పౌరులు విజ్ఞానమయ్యి వ్యవస్థలను ప్రశ్నించడం ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఆ ప్రజాస్వామ్యం నిలబడినప్పుడే పౌరుడిగా కాదు, ఒక మనిషిగా కూడా నీ హక్కులను, నీ స్వేచ్ఛను నువ్వు కాపాడుకోగలవు. గుర్తుపెట్టుకో, ప్రభుత్వాలను ప్రశ్నించడం అంటే దేశాన్ని ప్రశ్నించడం కానే కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే దేశాన్ని ప్రశ్నించడం అనే కొందరు బానిస మనస్తత్వం ఉన్న వాళ్ళ చెంపలు పగిలే విధంగా, భౌతికంగా కాదు, సమాధానాల రూపంలో చెంపలు పగిలే విధంగా విజ్ఞానాన్ని నువ్వు సంపాదించి పెట్టుకో. అండ్ గుర్తుపెట్టుకో, వాట్సాప్ యూనివర్సిటీలో చేసే ఫేక్ ప్రచారాల మీద ఈ దేశ ప్రజాస్వామ్యం నిలబడదు, నిలబడబోదు. విజ్ఞానవంతులైన, చైతన్యవంతులైన పౌరుల ధైర్యం మీదనే, ప్రశ్నించే ధైర్యం మీదనే ఈ దేశం నిలబడుతుంది, ఈ దేశ ప్రజాస్వామ్యం నిలబడుతుంది. గుర్తుపెట్టుకో, ప్రజాస్వామ్యం శాశ్వతం, ప్రభుత్వాలు తాత్కాలికం. నియంతల ముందు భయంతో సత్యాన్ని ఎప్పటికీ బలివ్వకూడదు. వివిధ మార్గాల్లో నువ్వు ప్రశ్నిస్తూనే ఉండాలి, చైతన్యవంతులు అవుతూనే ఉండాలి. ఎప్పటికీ కూడా నీవు కులం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని బలిపెట్టొద్దు, మతం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని బలిపెట్టొద్దు, దేవుడు ముసుగులో ప్రజాస్వామ్యాన్ని బలిపెట్టొద్దు. నీ మతాన్ని నువ్వు స్వేచ్ఛగా ఫాలో అవ్వాలన్నా, నీ దేవుని నువ్వు స్వేచ్ఛగా ఫాలో అవ్వాలన్నా, నీ కులాన్ని నువ్వు స్వేచ్ఛగా ఫాలో అవ్వాలి అన్నా, ఫస్ట్ మనిషిగా నీ హక్కులు ఇంపార్టెంటు, సాటి మనిషి హక్కులు ఇంపార్టెంటు. నీ చెయ్యి, నీ పక్కన వాళ్ళ చెయ్యి కలిపితేనే ఐక్యత వస్తుందన్న సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. క్లాస్ రూములు కూడా చైతన్య వేదికలుగానే ఉండాలి. అండ్ ప్రభుత్వాలు కూడా ప్రశ్నించడాన్ని ఆహ్వానించాలి. వ్యవస్థలు కూడా ప్రశ్నించే వాళ్ళ వైపే నిలబడాలి. కానీ ఇంతకాలం ప్రభుత్వాలు, వ్యవస్థలు ప్రశ్నించే వాళ్ళను ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉంటే చాలా బాధ అనిపించేది. కానీ ఇప్పుడు యువత, విద్యార్థులు, పౌర సమాజం, మేధావి వర్గం రోడ్డు మీదకి వచ్చి ప్రజాస్వామ్యం కోసం ఏ స్థాయి అహింసా పోరాటానికైనా మేము సిద్ధపడతాం. గుర్తుపెట్టుకో, అహింసా పోరాటం. కావాలంటే ఢిల్లీ వీధుల్లో చూడండి, పోలీసులు చుట్టుముట్టి కొడుతూ ఉంటే ఎంతైనా కొట్టండి, మేము అహింస వైపే నిలబడతాం. మా హక్కులను మేము కాపాడుకోవడం కోసం, అకౌంటబిలిటీతో కూడిన ప్రభుత్వాల కోసం ఎన్ని దెబ్బలైనా తింటామని చెప్పి చేతులు ఇలా చాంచి నిలబడిన ఆ పౌరుల గుండె ధైర్యంలో ప్రజాస్వామ్యం చాలా పదిలంగా కనిపిస్తూ ఉంది. పిడికిలెత్తి అటువంటి పౌరులకు మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలబడితే, ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తే, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పోలీస్ హింసను వ్యతిరేకిస్తే, పౌరుల హక్కుల వైపు నిలబడి ప్రజాస్వామ్యాన్ని సంఘటితం చేసే వైపు నిలబడితే దేశంలో మార్పులు ఎందుకు రావు? ప్రభుత్వాలకు అకౌంటబిలిటీ ఎందుకు రాదు? దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు ఎందుకు పెరుగుదలకవు? ఇంతకాలం ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ ప్రతిదీ కూడా ప్రభుత్వాలను విమర్శించడం అంటే దేశద్రోహంగానే పరిగణించే లేబుల్స్ వేసుకుంటూ అసాంఘిక కార్యకలాపాలు, ఈ దేశ వ్యతిరేక, ఈ దేశ వ్యతిరేకులందరూ దేశభక్తి ముసుగులో మీడియా సంస్థలు, మీడియా రిపోర్టర్లు, సోషల్ మీడియాలో మన కళ్ళ ముందు కనిపించేవాళ్ళు. ట్యాగులేమో దేశభక్తి, అసలు అది దేశభక్తి ఏంటో తెలియదు. సో వాళ్ళ చేతిలో దాటిపోయింది ఇప్పుడు. అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు రియలైజ్ అవ్వాలి. అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చైతన్యం అవ్వాలి. ప్రజాస్వామ్యం పదిలంగా ఉన్నప్పుడే, ప్రజాస్వామ్యం బలంగా ఉన్నప్పుడే నీ హక్కులు, నా హక్కులు కాపాడబడతాయి.
ప్రభుత్వాలు జవాబుదారితనంగా ఉన్నప్పుడే నీ బతుకులు, నా బతుకులు, నీ జీవన ప్రమాణం, నా జీవన ప్రమాణం ఉమ్మడిగా మన అందరి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. నిజంగా చాలా ఆనందం వేస్తుంది. జంతర్ మంతర్లో అహింస మార్గంలో పౌరులు చేస్తున్నటువంటి నిరసనలు, పోలీస్ దెబ్బలకు భయపడని ధైర్యం ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని పదిలంగా నిలబెడుతుంది అనే ఆశ కలిగించింది. పోలీస్ దెబ్బలకు ఒక అమ్మాయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయింది అన్న వార్త చాలా బాధ పెడుతూ ఉన్న ఆ కుటుంబానికి ఈ దేశం అండగా నిలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అండ్ అదే సమయంలోనే అటువంటి యువత చేసిన త్యాగాలే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని మరింతగా పటిష్టం చేయబోతూ ఉన్నాయి. రాజకీయ ఎజెండాలు లేవు, మరే రకమైన ఎజెండాలు లేవు. మా భవిష్యత్తుకు భద్రత కావాలి, మా బతుకులు మారాలి అంటే ప్రభుత్వాలు జవాబుదారీతనంగా ఉండాలి. మేము కోరుకుంటున్నది అది ఒకటేనని. స్వేచ్ఛ గౌరవింపబడాలి, హక్కులు గౌరవింపబడాలి. పోలీస్ హింస ఎప్పటికీ దేనికి సమాధానం కాకూడదు. పాలకుల నియంతృత్వం ఏ దేశాన్ని కూడా స్థిరంగా ఉంచదు. చరిత్రలో ఎక్కడే కూడా నియంతృత్వం నిలబడిన చరిత్ర కూడా లేదు. ధర్మం అధికారం కోసం అధర్మం వైపు నిలబడడం ఎప్పటికైనా మన పతనానికే దారి తీస్తుందని చెప్పి మహాభారత గాథ కూడా అదే కదా. మహాభారతం చెప్పిన సత్యం కూడా అదే కదా. కళ్ళకు గంతలు కట్టుకున్న ధృతరాష్ట్రుడు అధికారం కోసం అధర్మాన్ని చూడలేకపోయాడు. చివరికి ఏమైంది? ఎక్కడైనా అంతే. మహాభారత సూక్తి అయినా, నవభారత ప్రజాస్వామ్య స్ఫూర్తి అయినా అధర్మం ఎప్పటికీ నిలబడదు, అనైతికత ఎప్పటికీ నిలబడదు. తాత్కాలికంగా పైచేయి సాధించినట్లు కనిపించవచ్చు, కానీ అదిగో ఈ విధంగా పౌరుల తిరుగుబాటు అనేకొట్టే కూడా నిరసన, శాంతియుత నిరసన, వాళ్ళ హక్కుల కోసం రోడ్ల మీదకి రావడం మొదలెడితే ఎవ్వరూ నిలబడలేరు. ఏ వ్యవస్థ అయినా ప్రజల కోసం పనిచేయాల్సిందే. ఎంతకాలమని ప్రజలను మోసం చేస్తారు? ఎంతకాలమని ప్రజలను బానిసలను చేస్తారు? ఎంతకాలమని ప్రశ్నించే వాళ్ళ మీద ట్యాగులు వేస్తారు? ఎంతకాలమని ప్రశ్నించే వాళ్ళ మీద అనవసరమైన ముద్రలు వేస్తారు? ఎంతకాలం వేస్తారు? సో ఏ ప్రభుత్వమైనా జవాబుదారీతనం ఉండాలి, ప్రశ్నను స్వాగతించాలి. ప్రశ్నను స్వాగతించినప్పుడే ఎప్పటికప్పుడు సమాధానాలు దొరుకుతూ పోతాయి. ప్రతి సమస్యకు కాదు కూడదని చెప్పి ప్రశ్నను అణచేస్తాం, లేబుల్స్ వేసుకుంటూ పోతాం, నియంతృత్వంగా ఉంటామంటే అదిగో ఏదో ఒక రోజు ఈ విధంగా బ్లాస్ట్ అవ్వాల్సింది.